రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి అసలు దేనికి ఎంత కేటాయింపులు చేశారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామన్న హామీల అమలు విషయంలో వారి చిత్తశుద్ధి ఎంత? నిన్న బట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ కేటాయింపులకు సంబంధించి బడ్జెట్ చూస్తేనేమో అంకె చాలా పెద్దగా కనిపిస్తూ ఉంది. 2,91,000 కోట్లు గతంలో లేనట్టుగా చాలా పెద్ద ఎత్తున వీళ్ళు ప్రవేశపెట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి కంటిన్యూషన్ బడ్జెట్ ఇది. కానీ మార్చి వరకు ఈ బడ్జెట్కు సంబంధించినటువంటి దాంట్లో అలొకేషన్ ముఖ్యంగా 6 గ్యారెంటీలే కాకుండా ఇంకా చాలా పథకాలు, అనేక మంది విద్యార్థులను, మహిళలను, రైతులను ఇలా అనేక సంక్షేమ పథకాలు అనౌన్స్మెంట్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100 రోజుల్లో కంప్లీట్ చేస్తామన్నారు 6 గ్యారెంటీలు. అయితే దానిపైన విమర్శలు వస్తూ ఉన్నాయి. నిన్న బడ్జెట్లో జరిగినటువంటి అలొకేషన్ ఏంది, అసలు ఎక్స్పర్ట్స్కి సంబంధించినటువంటి విషయాలు తీసుకుందాం. డీటెయిల్గా సాధ్యం కాదా, ఈ సంవత్సరంలో 2024లో చెప్పిన గ్యారెంటీలు అమలవుతాయా కాదా, ఫ్రీ బస్సు, 200 యూనిట్లు, సిలిండర్ సబ్సిడీ, ఈ 3 అమలు చేస్తున్నామని కాంగ్రెస్ చెప్తా ఉంది. మరి మిగతా హామీల సంగతి ఏంది? 2,500, 4,000 రూపాయల పెన్షను, తులం బంగారము, ఇలా ఇంకా చాలా ఉన్నాయి. వీటి సంగతి ఏంది? తర్వాత రైతాంగానికి సంబంధించి ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించినటువంటిది ఈ సంవత్సరంలోనే ప్రారంభమవుతుందా? మొన్న రైతు బంధు పేరిటనే గత ప్రభుత్వ స్కీమ్నే కంటిన్యూ చేసి రైతులకు ఇచ్చారు. అసలు ఏం జరుగుతుందనేటువంటిది ఆర్టీవీ ప్రేక్షకుల కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఎక్స్పర్ట్తో చార్టర్డ్ అకౌంటెంట్ బెజాడి బీరప్ప, రాజకీయ పార్టీ నాయకులు, బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా, కానీ ఒక చార్టర్డ్ అకౌంట్గా ఆయన ఏం చెప్తారు ఈ బడ్జెట్ అలొకేషన్కి సంబంధించినటువంటి నిజంగా కేటాయింపులు ఎట్లా చిత్తశుద్ధితోటే వేసారా ముఖ్యమంత్రి, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ ఇద్దరు కలిసి బట్టి అడుగుదాం. బెజాడి బీరప్ప గారు, నిన్న జరిగినటువంటి బడ్జెట్ అలొకేషన్కి సంబంధించి ఏమనిపించింది? సంఖ్య కొంచెం పెద్దగా అనిపించింది, 2,91,000 కోట్లు. అలొకేషన్ చూస్తే ఏమనిపించింది? 6 గ్యారెంటీలు కానీ ఏం చెప్తారు అసలు ఒకసారి బడ్జెట్? అంటే తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలనలో మోసపోయారు. అబద్ధపు హామీలతోటి భగవద్గీత లాంటి బడ్జెట్ను మోసం చేసిన చరిత్ర టీఆర్ఎస్ది. ఇప్పుడు మోసం చేయబోయే చరిత్ర కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ దాన్ని చెప్పక తప్పదు. ఎందుకంటే ఓట్లకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం తాకట్టు పెట్టినా కూడా వరల్డ్ బ్యాంకు అమలు చేయలేని హామీలు ఇచ్చి బడ్జెట్లో మాత్రం అంకెలు పెద్దగా చూపించారు, కానీ వచ్చే రాబడి మాత్రం చాలా తక్కువగా ఉంది. ఈ పెట్టిన ఖర్చులు కూడా వస్తాయా రావా అనే సందిగ్ధంలో ఈరోజు తెలంగాణ ప్రజలు, మేధావులు అంటున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. వారు అభయహస్తం అన్నారు, 6 గ్యారెంటీలు అభయహస్తం అన్నారు. అది అభయహస్తం కాదు, అబద్ధపు హస్తము, హస్త ప్రయోగాలు, శూన్యం బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అభయహస్తం కాదు, అది అబద్ధపు హస్తం అని చెప్పి ప్రూవ్ అయింది. ఎందుకంటే మీరు ఒక 2-3 ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది వాళ్ళు ఇచ్చిందే సరే, బడ్జెటు వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెటే. ఈ 6 గ్యారెంటీలు కూడా మెయిన్గా ఈ 6 గ్యారెంటీల మీదనే బడ్జెట్ కానీ రాబోయే వాళ్ళ 5 ఏళ్ల పరిపాలన కానీ ఉంటుందని అందరు ఆశించారు. దీనిలో ముఖ్యమైనది రైతు భరోసా తీసుకుందాం. రైతు భరోసాలో రైతు కూలీలకు ఇవ్వాలంటే దాదాపుగా 15,000 రూపాయల రైతు భరోసా ఇవ్వాలంటే 25,000 కోట్ల రూపాయలు కావాలి ప్రతి సంవత్సరం. 25,000 కోట్ల రూపాయలు. అట్లే కూలీ రైతులకు ఇవ్వాలంటే 5,000 కోట్ల రూపాయలు కావాలి. అదేవిధంగా కింద చూడండి, 500 రూపాయల క్వింటాకు బోనస్ ఇస్తా అన్నాం. ఇది ఇవ్వాలంటే 40,000 కోట్ల రూపాయలు కావాలి. అంటే ప్రతి సంవత్సరం రైతుల కోసం 70,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడితేనే ఈ ఒక్క గ్యారెంటీ అమలవుతుంది. సెకండ్ గ్యారెంటీ ఎంత మీరు కరెక్ట్గా ఒకసారి జనాలకు భరోసా ప్రతి ఏటా ఓన్లీ రైతు భరోసాకి 70,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టాలి ప్రతి ఏటా. ప్లస్ ఈ సంవత్సరం 1,00,000 కోట్లు పెట్టాలి. ఎందుకంటే ఇంకొక 30,000 కోట్లు రైతు రుణమాఫీ చేయాల్సి వచ్చింది. అంటే 1,00,000 కోట్ల బడ్జెట్ కేవలం వాళ్ళు ఇచ్చిన ఒక అంశం రైతు భరోసా ప్రతి ఏటా దానికే పెట్టి ఉండాలి. కానీ పెట్టింది ఎంత అంటే 49,000 కోట్లు మాత్రమే. అంటే సాధ్యం కాదా ఈ సంవత్సరం రైతు భరోసా? సాధ్యం కాదు, ఇంపాసిబుల్. వాళ్ళు అన్ని కోతలు పెట్టి మళ్ళీ ఈ స్కీములన్నీ తీసుకొచ్చి వీళ్ళకిత్తాం, వాళ్ళకిత్తాం, 5 ఎకరాలకి ఇస్తాం, 10 ఎకరాలకి ఇస్తాం, ఇట్లా ఎన్ని చేసినా కూడా వాళ్ళు 50% కూడా దీన్ని నింపలేరు. 50% కూడా రైతు భరోసా ఇవ్వలేరు. అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా 50% ఇవ్వలేరు. ఇప్పటికి ఎంత ఇచ్చారండి? 6,098 కోట్లు ఇచ్చారు. మీరు రైతు రుణమాఫీ కాదంటున్నారు. ఆల్రెడీ మొదటి దఫా అయిపోయింది, 1,00,000 రూపాయలది. సెకండ్ దఫా ఈ మంత్ ఎండింగ్ లోపల అవుతుంది, 15th లోపల, ఆగస్ట్ 15th లోపల 3వ విడత. అసలు చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాం. చాలా దగ్గర ఓట్లు పెట్టారు ముఖ్యమంత్రి. ఎన్ని ఓట్లు ఛాలెంజింగ్గా తీసుకున్నాం? ఒకటండి, రైతు రుణమాఫీ ఎంత ఉంది? 35,000 కోట్ల రూపాయలు, దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఉందని వాళ్ళే చెప్పారు. చేసిందంతా కేవలం 6,000 కోట్ల రూపాయలు. అంటే ఇంకెంత చేయాలి?
ఇంకా దాదాపు 29,000 30,000 కోట్ల రూపాయలు చేయాలి వాస్తవంగా చేయాలంటే. సరే కొన్ని కటింగ్స్ పెట్టినా కూడా 20,000 కోట్ల రూపాయలు ఇంకా చేయాలి కదా, ఎప్పుడు చేస్తారు? అంటే వాళ్ళు సభలు పెట్టాల్సింది, పాలాభిషేకాలు చేయాల్సింది ఎప్పుడు? ఈ మొత్తం చేసిన తర్వాత కూడా ఆంధ్రలో ఆరంభ సూర్యులు అన్నట్టు ఇప్పుడు తెలంగాణ ఆరంభ సూర్యులు అయిపోయారు. అన్నీ సగం సగం చేసి ముహూర్తం పెట్టి కొబ్బరికాయ కొట్టి మేము చేసేసినామని కేసీఆర్ కూడా ఇట్లా చేశారు. మీకు గుర్తుందా? తెలంగాణ రాష్ట్రం మొత్తం మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తా అన్నాడు, కొబ్బరికాయ కొట్టిండు, అయిపోయింది అన్నాడు. ఇట్లా చాలా చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టులో మోసాలు జరిగినాయి, వివిధ రకాల ప్రాజెక్టులు తీసుకొస్తా అన్నాడు, ఎస్టీ బంద్ అన్నాడు, ఎస్సీ బంద్ అన్నాడు. అన్ని బంధులు కూడా ఆరంభం చేసిండు, మూసేసిండు. ఇది సేమ్ చరిత్రని ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకొచ్చారు. అలొకేషన్ విషయానికి వస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ మహాలక్ష్మికి కేటాయించాము, గృహజ్యోతికి కేటాయించాము, ఇందిరమ్మ ఇళ్ళకి కేటాయించాము, యువ వికాసానికి కేటాయించాము, అన్ని కేటాయించాము అనేటువంటిది భట్టి గారు చెప్తా ఉన్నారు. ఆ నిధులు కేటాయించాము అనేటువంటి నిజంగా కేటాయింపులు జరగలేదా? కేవలం అంకెనేనా? అది జరగదా? జనాలకు ఏం వివరిస్తారు యాజ్ ఎక్స్పర్ట్గా? మీకు నెంబరింగ్ గురించి మీకు పర్ఫెక్ట్ తెలుసు, ఎంత రూపాయి ఎక్కడి నుంచి రూపాయి వస్తుంది, ఎక్కడి నుంచి రూపాయి పోతుంది, అసలు ఖర్చు పెట్టాలంటే ఎంత కావాలి మీరు? ఇంతకుముందు రైతు భరోసా చెప్పిన, ఇప్పుడు మహాలక్ష్మి ఒక్కటి ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ ఒక్క ఎగ్జాంపుల్తో ఈ కాంగ్రెస్ పార్టీ అంటే అబద్ధాల పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మోసం చేసే ప్రభుత్వం, ఓట్ల కోసం మాత్రమే స్కీములు తీసుకొస్తుంది, విచ్ ఆర్ నాట్ పాసిబుల్ అని చెప్పి మనకు తెలుస్తుంది. ఎందుకంటే 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వాలండి. 2,500 రూపాయలు ప్రతి నెల మహిళలకు ఇవ్వాలంటే మన దగ్గర 1 కోటి మంది మహిళలు ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో, ఎలిజిబుల్ మహిళలు. అంటే 4 కోట్ల జనాభాలో 2 కోట్ల మంది, ఆల్రెడీ 90 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే 1 కోటి మంది ఫ్యామిలీస్ ఉన్నట్టు, 1 కోటి మంది మహిళలు ఉన్నట్టు. బడ్జెట్లో ఎంత పెట్టిరండి? అసలు బడ్జెట్లో ఈ 2,500 ప్రస్తావనే తీసుకురాలే. ఓన్లీ వాళ్ళు తీసుకొచ్చింది మీరు చెప్పినట్టుగా ఒకటి 500 రూపాయలు గ్యాసు, ఫ్రీ బస్సు. ఆ 2,500 రూపాయల స్కీమ్ను అసలు పట్టించుకోలేదు. అంటే ఒకటి ఏమర్థమవుతుంది మనకు? మహిళలను, మా అక్కలను, తెలంగాణ తల్లులను పచ్చిగా మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారండి? అప్పుడు అంత బాకీ అయింది, అంత అప్పు అయింది అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆయన అప్పులు చేస్తూ ఉన్నాడు. ఈ బడ్జెట్లో 70,000 కోట్లు అప్పు పెట్టిండు. ఈ బడ్జెట్లో కొత్త అప్పులు 70,000 కోట్లు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి అబద్ధాల పునాదుల మీద తెలంగాణ ప్రజలను మోసం చేయబోతుంది అని మనందరికి అర్థమవుతా ఉంది. ఇంకొకటి ఆలోచించండి, వాళ్ళు చెప్తా ఉన్నారు గుండు సున్నా లేకపోతే జీరో వచ్చింది కేంద్రం నుంచి అంటా ఉన్నారు. కానీ వాళ్ళ బడ్జెట్లోనే 48,000 కోట్లు కేంద్రం నుంచి వస్తుందని పెట్టారు. పాయింట్ నెంబర్ 1 వాళ్ళ మొత్తం రిసీట్స్లలో పాయింట్ నెంబర్ 1, 4 48,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తూ ఉంది. అంటే గుండు సున్నా ఎవరు చేస్తూ ఉన్నారు? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 118 నియోజకవర్గాలు, 119 కాదు 118 నియోజకవర్గాలకు రేవంత్ రెడ్డి పెద్ద గుండు సున్నా పోతా ఉన్నాడు. ఒక్క ఆయన కొడంగల్కి ఇస్తే ప్రాజెక్టులో లేకపోతే పైసలు ఇచ్చుకుంటాడు తప్ప. కేంద్రాన్ని విమర్శలు చేస్తూ ఉన్న దాంట్లో కేంద్రం తెలంగాణకు గాడిద గుడ్డు అనేటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలకి వాళ్ళు ఇచ్చిన హామీల రూపంలో కావచ్చు, అసలు ఏం చెప్పబోతా ఉన్నారు, ఏమి ఇవ్వబోతా ఉన్నారు? రైతులు మహిళలు ఈ 2 వర్గాలే కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచాయి. క్షేత్రస్థాయిలో బీసీలు వెన్నుదన్నుగా నిలిచాయనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈ వర్గాలన్నీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాయని. అంటే ఈ 2 వర్గాలను ప్లస్ బీసీలను పచ్చిగా మోసం చేయబోతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆయన చెప్పిండు కదండి, మనందరం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఆయన ఏం చెప్పిండు? మేము అబద్ధాలు చెప్తాం, మేము వినడానికి తెలంగాణ ప్రజలు ఉన్నారు, వాళ్ళు వింటున్నప్పుడు మేము ఎందుకు అబద్ధం చెప్పండి అని ఎలక్షన్ల ముందుకే చెప్పిండు. అంటే వాళ్ళు చెప్పడానికి, మనం వినడానికి రెడీగా ఉన్నాం, వాళ్ళు చెప్పడానికి రెడీగా ఉన్నారు. మరొకసారి బీసీలను, మహిళలను, నిరుద్యోగులను, రైతులను మోసం చేస్తున్నారు. ఎందుకంటే నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు చేస్తున్నాడు కొత్తగా. 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం తీసుకొస్తే వాళ్ళ శాలరీలు ఎవరు ఇవ్వాలి? బడ్జెట్లో పెట్టినావా? ఇంతకుముందు ఎంతైతే శాలరీస్ ఉన్నాయో మళ్ళీ అవే శాలరీస్ ప్రొజెక్ట్ చేసినావు కదా. సరే 5% 6% ఇంక్రీజ్ అయిన శాలరీస్ తప్ప మరి 2 లక్షల మందికి శాలరీలు ఎందుకు బడ్జెట్లో పెట్టలేదు? అంటే నీ ఉద్దేశం ఏంది? శాలరీలు లేవు, కొత్త ఉద్యోగాలు రావు. అట్లే 2,500 రూపాయలు నువ్వు పెట్టలేవు కాబట్టి బడ్జెట్ మహిళలకు 2,500 ఇవ్వవు. రైతు భరోసా సరైన బడ్జెట్ ఇవ్వలేదు కాబట్టి రైతులకు, కౌలు రైతులకు, కూలీ రైతులకు నువ్వు పైసలు ఇవ్వవు. 500 రూపాయలు నువ్వు బోనస్ పెట్టలేదు కాబట్టి బడ్జెట్లు కేటాయింపులు సరిగా లేవు కాబట్టి నువ్వు వరి పంటను 500 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి కొనవు. అంటే పెద్ద గుండు సున్నా ఇస్తున్నది, గాడిద గుడ్డు ఇస్తున్నది ఎవరు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇస్తూ ఉంది. అదే ఆయన చెప్తున్నాడు, ఆయన ఉద్దేశం అది. మీరు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తీసుకోండి, ఒక 10-12 స్కీములు ఉన్నాయి. ఇప్పుడు నరేగా స్కీమ్ ఉంటుంది, ఉపాధి హామీ పథకం. అది తెలంగాణ పేరు చెప్పలేదు అనుకుందాం, 86,000 కోట్ల రూపాయలు పెట్టారు మొత్తం దేశం మొత్తం మీద. తెలంగాణలో ఉపాధి హామీ పనులు అయితలేవా? కేవలం తెలంగాణ పేరును ప్రస్తావించలేదు కాబట్టి గుండు సున్నా. అంటే నీళ్ళంత మూర్ఖుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నంత మూర్ఖులు దేశంలో ఉండరు. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే చేసింది కదా. కేటీఆర్ ఏం చెప్పిండు? మాకు తెలంగాణకు మోసం జరిగింది, మేము ధర్నా చేస్తాం, దీక్ష చేస్తాం అన్నారు ప్రతి బడ్జెట్కు.
కానీ తెలంగాణ ప్రజలు ఏం చేశారు? గుండు సున్నా ఆయనకి ఇచ్చారు, కేటీఆర్కి ఇచ్చారు, కేసీఆర్కి ఇచ్చారు. కాబట్టి రాబోయే రోజులలో కూడా 100% రేవంత్ రెడ్డికి గుండు సున్నా తెలంగాణ ప్రజలు ఇస్తారు. ఎందుకంటే మోసం చేస్తున్నాడు కాబట్టి. నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు. ఏదండి నిరుద్యోగ భృతి ప్రస్తావన ఉందా తెలంగాణ బడ్జెట్లో? ఎందుకు లేదు? 4,000 రూపాయల పెన్షన్ అన్నాడు. 26,000 కోట్ల రూపాయలు కావాలి. 26,000 కోట్ల రూపాయల పెన్షన్ కావాలి. కేసీఆరే 13,000 కోట్ల బడ్జెట్ ఇచ్చేది అప్పుడు. ఇంకా 13,000 కోట్లు ఎక్కువ ఇవ్వాలి కానీ ఇవ్వలేగా. ఎట్లా అమలు చేస్తాడు మరి? అంటే పచ్చిగా మోసం చేస్తాడు. ఇదంతా రాబోయే రోజుల్లో కళ్ళ ముందటికి వస్తుంది ప్రజలకు. వీరప్ప గారు, ఇంకొకటి నగరం పైన ఎక్కువగా దృష్టి పెట్టారు అలొకేషన్కి సంబంధించి. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్, మూసీ బ్యూటిఫికేషన్కి సంబంధించి, తర్వాత హైడ్రా ప్రాజెక్ట్ పైన దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేసీఆర్ దాని మీద రేవంత్ రెడ్డి దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టారు, చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఆయన మానసపుత్రిక అనుకుంటున్నారు. హైడ్రా ఒకటి ప్లస్ మూసీ బ్యూటిఫికేషన్. సో ఎట్లా దీనికి సంబంధించిన కేటాయింపులు చూస్తే చాలా తక్కువగా అనిపిస్తున్నాయి. మూసీ రివర్ ఫ్రంట్కి 1,50,000 కోట్లు కావాలని ముఖ్యమంత్రి అన్నారు డైరెక్ట్గా. వాస్తవం 4,500 కోట్లు ఏమో బడ్జెట్లో పెట్టారు మూసీ రివర్ కోసం. కానీ చెప్పింది ఎంత అండి? 1,50,000 కోట్లు. సేమ్ కేసీఆర్ లెక్కనే ప్రాజెక్టులో పేర్లు చెప్పి 1,00,000 కోట్లు బడ్జెట్లు ఇస్తామని చెప్తారు. బడ్జెట్లో మాత్రం అంకెలు ఉండవు. 4,500 కోట్లతో ఏమవుతుంది? 1,500 కోట్లు, కేవలం 1,500 కోట్లు. అంటే 1,500 కోట్లకు ఒక 2 సున్నాలు తగ్గినాయి అంతే. ఆయన చెప్పిన దానికి 1,50,000 కోట్లు పెడతా అన్నాడు. ఇట్లా మోసం చేయడం తప్ప అసలు వాస్తవం అర్థం చేసుకోవాలండి. మన దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు ఎన్ని ఉన్నాయి? కేవలం 1,35,000 కోట్లు, దాదాపుగా 1,40,000 కోట్లు మాత్రమే మనకు రాబడి వస్తూ ఉంది. ఈ 1,40,000 కోట్ల రాబడికి నువ్వు 3,00,000 కోట్ల బడ్జెట్ పెడుతుంది అంటే ఇంకా 1,60,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తావు? భూములు అమ్ముతావా, జాగాలు అమ్ముతావా, అప్పులు తెస్తావా? అవన్నీ సాధ్యమవుతాయా? కేసీఆర్కి సాధ్యం కాలేదు కాబట్టి ఇవాళ ఇట్లున్నాం మన పరిస్థితి. రేపు మీకు సాధ్యం కాదు కాబట్టి ఇంకొక తీరు ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఎక్స్పర్ట్గా జనరల్గా మీరు అంటున్నారు రాబడి చాలా తక్కువగా ఉంది, ఖర్చు ఏమో చాలా ఎక్కువ చూపిస్తూ ఉన్నారు అలొకేషన్కి సంబంధించి. ఎందుకు రాబడి తగ్గుతుంది? రాబడి పెంచుకునే మార్గాలపైన ప్రభుత్వం దృష్టి పెడతా ఉంది. అంటే ప్రభుత్వ భూములు అమ్మితే దానికి పెద్దగా ఫ్యూచర్లో ఇబ్బంది ఉండొచ్చు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, కానీ సాధారణ ప్రజలపైన పెద్దగా భారం పడేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. మరి ఇంత బడ్జెట్ అలొకేషన్ చూపిస్తా ఉన్నారు, ఇంత నెంబర్ చూపిస్తూ ఉన్నారు వాటి కేటాయింపుల్లో. ప్రజలు నెక్స్ట్ పన్నులు పెరుగుతాయా? నెక్స్ట్ ఏం పెరుగుతా? రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతాయా? ఎట్లా ప్రజలపైన భారం పడుతుందా? ఏం చేయబోతా ఉంది ప్రభుత్వం? మరి అంత బడ్జెట్ ఎట్లా చూపించింది? నిజంగా ప్రజలపైన నెత్తిపైన భారం పడుతుందా? అంటే మీరు చెప్పినట్టుగా కొన్ని ధరలు పెంచే అవకాశం ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్లు పెంచే అవకాశం ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కరెంట్ ఛార్జీలు పెంచుతారు. ఫ్రీ బస్ అని చెప్పి పోతున్న అంటే ఎవరైతే పురుషులు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు. ఇవన్నీ చేయడంతో పాటుగా అసలు దీని బేస్ అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రము ఉత్తరప్రదేశ్లో చూస్తే 4వ వంతు 5వ వంతు ఉంటుంది. అంటే మన రాబడి 1,50,000 కోట్లు అన్న విషయం ఇప్పుడు ఎవరిని అడిగినా చెప్తారు. మన ఖర్చులు ఎట్లా ఉండాలి? 1,50,000 కోట్లకు దాదాపు 2,00,000 కోట్లకు సరిపోనే ఉండాలి. మనకు వచ్చేది రూపాయి అయితే నువ్వు 5 రూపాయలు ఖర్చు పెడతా అంటే ఎట్లయితుంది? అంటే బేస్ ఎక్కడ మిస్ అవుతుందంటే అమలు కాని హామీలతోటి ఓట్ల సమయంలో సీట్లు సంపాదించాలని చెప్పి, మేము అధికారంలోకి రావాలని చెప్పి నోటికి ఏదొస్తుంది చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మేనిఫెస్టో పెట్టినాం. మేము పెట్టలేమా? మీరు పెట్టినాయని మాకు రాయడం తెలియదా? మీ 6 గ్యారెంటీల కంటే అద్భుతంగా మేము రాయగలుగుతాం కదా. మేము ఎందుకు పెట్టలేకపోయినాం? మేము ఎందుకు మహిళలకు 2,500 డిక్లేర్ చేయలేకపోయినాం? మేము ఎందుకు రైతు భరోసా 15,000 రూపాయలు ఇవ్వలేకపోయినాం? ఎందుకు రుణమాఫీ 35,000 కోట్లు చేస్తా అని చెప్పలేకపోయినాం? ఇవన్నీ అమలు కావు కాబట్టి భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి గల పార్టీ కాబట్టి 100% మేము ఒక భగవద్గీతలాగా మా మేనిఫెస్టోను ఆరాధిస్తాం కాబట్టి మేము చెప్పలేదు. మీరు మేనిఫెస్టో అంటే మీకు ఒక చిత్తు కాగితం, విలువ లేదు మీకు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ. కాబట్టి ఇష్టం వచ్చిన ఆయన చెప్తారు, ప్రజలను మోసం చేస్తారు, బడ్జెట్ను మోసం చేస్తారు, మళ్ళీ ఎలక్షన్లకు వస్తారు, ఓడిపోతారు. ఇది తథ్యం. ఇంకా అలొకేషన్కి సంబంధించి చాలా ఇప్పుడు పెరిగేటువంటి అవకాశం ఉంది, పన్నులు ప్రజలపైన భారం పడుతుంది అనేటువంటి, ఎందుకు ప్రభుత్వం ఈ వాస్తవిక బడ్జెట్ అనేటువంటిది ప్రచారం చేస్తూ ఉంది? అసలు వాస్తవాలకు చాలా దగ్గరగా ఉంది, ఉన్నదే చెప్తున్నాం, మన దగ్గర ఎంత ఉందో గంత రిఫ్లెక్ట్ చేస్తామన్నట్టు ప్రభుత్వ వెర్షన్, గవర్నమెంట్ చెప్తాం. ఇంతకుముందు కూడా ఒక ప్రశ్న అడిగారు హైదరాబాద్ అని చెప్పి. ఇప్పుడు మన పర్ క్యాపిటా ఇన్కమ్ అండి, హైదరాబాద్ ఎందుకు ఎక్కువ అలొకేషన్ చేశారని చెప్పారు. మన పర్ క్యాపిటా ఇన్కమ్ దాదాపుగా 3,25,000 30,000 దాకా ఉంది ఇప్పుడు తెలంగాణలో. అది ఎక్కడుందండి? హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న డిస్టిక్లలో మాత్రమే ఉంది. సంగారెడ్డి, హైదరాబాదు, మన మేడ్చల్ ఈ జిల్లాల కింద ఉంది. మీరు వికారాబాద్కి వెళ్ళండి, 1,80,000 మాత్రమే మన పర్ క్యాపిటా. అంటే ఏదైతే హైదరాబాద్ ప్రాంతంలో అధికంగా ఇన్కమ్ వస్తూ ఉందో, పెట్టుబడులు ఉన్నాయో
అక్కడనే మీరు డెవలప్మెంట్ చేయాలని చూస్తారు తప్ప ఎందుకు మా జనగామ డెవలప్ చేయలేకపోతా ఉన్నారు, ఎందుకు వికారాబాద్ను డెవలప్ చేయలేకపోతారు, ఎందుకు ఖమ్మంను చేయలేకపోతా ఉన్నారు? ఈ విధంగా మీరు ఆలోచిస్తే అన్ని 118 నియోజకవర్గాలకు మోసం చేస్తున్నది, గుండు సున్నా ఇస్తున్నది, గాడిద గుడ్డి ఇస్తున్నది రేవంత్ రెడ్డి పార్టీ. కాబట్టి వాళ్ళకి ఎక్కడైతే డబ్బులు వస్తున్నాయో అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, డబ్బులు రాని వదిలేస్తున్నారు. ఇంకొక ప్రచారం జరుగుతుంది లిక్కర్ సేల్స్కి సంబంధించినటువంటి విషయంలో భారీగా ఉంది కాబట్టి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో లిక్కర్ రేట్లు పెరగబోతా ఉన్నాయి, బీర్లు హార్డ్ రేట్లు పెరగబోతున్నాయి అనేటువంటి చర్చ. యాజ్ ఏ ఎక్స్పర్ట్గా ఇప్పటికి ఎంత ఆదాయం వస్తూ ఉంది, మీరు దీని మీద ఎక్కువ వర్కౌట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎంత ఆదాయం వస్తుంది, ఇప్పటికి ఎంత పెంచుకునే అవకాశం ఉంది, ఎంతమంది పైన భారం పడే అవకాశం ఉంది, ఫైల్ సిద్ధంగా ఉంది, రెడీగా ఉంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అసెంబ్లీ సెషన్ అయిపోగానే బీర్ల రేట్లు మందు రేటు పెరగబోతుంది అనేటువంటి. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో 40,000 కోట్ల పైబడి ప్రతి సంవత్సరం మనకు ఎక్సైజ్ లిక్కర్ నుంచి వచ్చేది. అంటే 1/3 ఆఫ్ టోటల్ బడ్జెట్ మనకు ఓన్లీ లిక్కర్ నుంచే వస్తుంది. ఇక మిగిలింది ఈ ట్యాక్సెస్ నుంచి వస్తుంది, తర్వాత చిన్న చిన్న మన స్టాంప్ డ్యూటీలు ఇవన్నీ వస్తాయి. సో ఇప్పుడు కూడా మీరు ఒకటే ఆలోచించండి, ఏం చెప్పిండు మనకు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు వచ్చినప్పుడు? తెలంగాణ రాష్ట్రము తాగుబోతుల రాష్ట్రమైంది, గంజాయిల రాష్ట్రమైంది, యువత అంతా తప్పుదారి పడతా ఉంది, బెల్ట్ షాపులు లక్షలాదిగా ఉన్నాయి తెలంగాణలో, ప్రతి పల్లెలో ప్రతి బూతుకు 5-6 బెల్ట్ షాపులు ఉన్నాయి, వాటిని అన్నింటినీ నిర్మూలించేస్తా మూసేస్తా అన్నాడు. వైన్ షాపులు కూడా 1,00,000 పైన ఉన్నాయి, వాటన్నిటిని కూడా తొలగిస్తా అన్నాడు, తగ్గిస్తా అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రేట్లు పెంచి, ఎందుకు రేట్లు పెంచాల్సి వస్తుంది? రేపు రేట్లు పెంచి మళ్ళీ ఆ వచ్చిన ఇన్కమ్ తోటి ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. అంటే ఎందుకు తప్పుడు హామీలు ఇస్తున్నావు, ఎందుకు ప్రజలను లిక్కర్ వైపు తీసుకెళ్తా ఉన్నావు? దానికి సమాధానం చెప్పాల్సింది ఎవరండి? నువ్వు మాట్లాడినావు కదా ఆ రోజు, లిక్కర్ వల్ల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, మన యువత ఇబ్బంది పడుతుందని చెప్పి. మళ్ళీ నువ్వు అదే తప్పు చేస్తున్నావు, మళ్ళీ లిక్కర్ ఆదాయం పెంచుకుంటా ఉన్నావు, బెల్ట్ షాపులు మూసేయించలేకపోతున్నావు. సరే అండి, ఇప్పుడు ఖర్చు అయ్యే విషయాల్లో డెసిషన్ తీసుకోలేకపోయారు, ఏదైనా ఖర్చుకు సంబంధించి రుణమాఫీ లేట్ అయింది ఓకే, లేకపోతే నిరుద్యోగ భృతి లేట్ అయింది ఓకే. బెల్ట్ షాపులు మూసేయడానికి ఏం ఖర్చు ఉంది? తెలంగాణలో ఉన్న అన్ని బెల్ట్ షాపులను ఒక్క సంతకంతో మూసేయించగల శక్తి ఉన్నది ఈరోజు చీఫ్ మినిస్టర్ గారు. కానీ ఎందుకు మూసేయలేకపోతున్నారు, ఎందుకు క్లోజ్ చేయలేకపోతా ఉన్నారు? అంటే వాళ్ళ చిత్తశుద్ధి తెలుస్తూ ఉంది, మేము తాపిస్తాం, మేము డ్రగ్స్ను విచ్చలవిడిగా తినిపిస్తాం, పైసలు కావాలి మాకు, లిక్కర్ నమ్మిస్తాం, మాకు పైసలు కావాలి, ఈ పైసలతోటి ప్రజలను మళ్ళీ ఓట్ల కోసం కొనుక్కోవాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. ఈ బడ్జెట్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవేవి నెరవేరేటువంటి అవకాశం లేదు, ఏదనిపిస్తుంది? ఇప్పుడు 2,500, 4,000 రూపాయల పెన్షను, తులం బంగారము, మహిళలకు స్కూటీలు, ఇట్లా కొన్ని హామీలు ఉన్నాయి. 5 లక్షలు యువ వికాసం పేరిట, ఇట్లా రైతు కూలీలకు 12,000, ఎకరాకు 15,000 రైతులకు రైతు భరోసా కింద ఏవేవి అయ్యే అవకాశం ఉన్నాయి, ఎంత మేర అవుతాయి, అసలు అయితే కావాలి? అల్టిమేట్గా అండి, ఆర్టీసీ బస్సు రన్ అవుతుంది, 500 రూపాయల గ్యాస్ సిలిండరు సబ్సిడీ కొంతవరకు రన్ అవుతుంది, ఫ్రీ 200 యూనిట్స్ కొంతవరకు రన్ అవుతుంది. రైతు భరోసా నాకు ఉన్న అంచనా ప్రకారం ఒక 50% రైతులకు 15,000 రూపాయలలాగా ఇస్తాడు. రైతు కూలీలకు ఇవ్వడు, కౌలు రైతులకు ఇవ్వడు, ఎందుకంటే బడ్జెట్ లేదు. 500 రూపాయల బోనస్ కూడా సాధ్యం కాదు, సాధ్యమైనా కూడా వాళ్ళు అన్నట్టుగా సన్నోట్లకో లేకపోతే కొన్ని నోట్లకో ఇస్తారు తప్ప అన్ని వరి ధాన్యాలకు 500 రూపాయలు ఇవ్వడం సాధ్యం కాదు. ప్లస్ 2,500 మహిళలకు ఇవ్వడం ఇంపాసిబుల్, అసలు నెక్స్ట్ లెవెల్. అదిగా అసలు సాధ్యమే కాదు, అది హామీ కాదు. ఈ 2-3 ఇచ్చినా ఏమన్నా దానికి లిటికేషన్, కొర్రీలు, ఫిల్టరేషన్, ఇట్లా డబుల్ ఫిల్టర్స్ అంటే ఊరికి ఒకరికో ఇద్దరికో ఇస్తే తూతు మంత్రంగా. ఇప్పుడు రైతు ఆయన ఏంటిది మన గిరిజన బంధు ఇచ్చిండు కదా, దళిత బంధు ఇచ్చిండు కదా కేసీఆర్ గారు, అట్లే ఊరికి 2 మహిళలకు మాత్రమే వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎవరికైనా సెలెక్ట్ చేసి 2,500 ఇవ్వచ్చు. కానీ తెలంగాణలో ఉన్న మహిళలందరికీ ఇవ్వడం సాధ్యం 2,500 సాధ్యం కాదంటారు. 2,500 ఇంపాసిబుల్. ఈ రాష్ట్ర ప్రభుత్వం అది అమలు చేయలేదు. 4,000 పెన్షన్, 4,000 అది కూడా కష్టమే, బడ్జెట్ లేదు మన దగ్గర. కొంతవరకు అంటే ఇప్పుడు 10 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు మన దగ్గర, కొత్తగా రావాల్సిన వాళ్ళు, వాళ్ళందరినీ తీసుకొని 4,000 ఇవ్వాలి, పాత వాళ్ళకి 4,000 ఇవ్వాలి. కాబట్టి అది ఇంపాసిబుల్. కాకపోతే తూతూ మంత్రంగా కొంతమందికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా చూసుకుంటూ పోతే వాళ్ళు ఇచ్చిన హామీలలో ఇంకా అమలు కానివి, విద్యార్థులకు నిరుద్యోగ భృతి రాదు, మీరు రాసి పెట్టుకోండి, అది ఎప్పటికి రాదు. యువ వికాసం కూడా ఇది ఎప్పుడు అమలు కాదు. ఇండ్లు కట్టేది కూడా తూతూ మంత్రంగా అవుతుంది, ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ పార్టీ వాళ్ళకు కొంతమందికి ఊరికో 5, 10, 2 ఇచ్చుకుంటూ కేసీఆర్ చేసినట్టుగా చేయాలి తప్ప. అంటే మన దగ్గర పైసలు లేవండి, ఎట్లా ఖర్చు పెడతాం? పైసలు ఉంటే ఏదైనా చేయొచ్చు, లేని పైసలతోటి అన్నీ మన కోట శ్రీనివాసరావు కోడిని మన పచ్చిపులుసు తినిపించి కోడిని చూపించినట్టు ఉంటుంది, అంతే తప్ప ఇవన్నీ అమలు కాని హామీలు. ఓవరాల్ బడ్జెట్ గురించి ఏం చెప్తారు రాష్ట్ర ప్రజలకి? చాలామంది చూస్తూ ఉన్నారు, బడ్జెట్లో నిజంగా కొంతమందికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే నెంబరింగ్, కేటాయింపులు ఏం జరుగుతుంది, అసలు ఓవరాల్గా సింపుల్గా బడ్జెట్ విషయంలో కాంగ్రెస్ ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు వచ్చినప్పుడు అన్ని
అమలు కాని హామీలు ఇచ్చిండండి. అన్ని తప్పుడు హామీలు ఇచ్చిండు. అక్కడి నుంచి రాహుల్ గాంధీ గారు వచ్చిర్రు, తప్పుడు హామీలు ఇచ్చిర్రు. మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్న బడ్జెట్ తోటి ఈరోజు రేవంత్ రెడ్డి పార్టీ ప్రభుత్వం తలకిందులైనా కూడా 90% వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయలేరు. కేవలం తూతూ మంత్రంగా మాత్రమే అమలు చేయగలుగుతారు. ఇది నేను భారతీయ జనతా పార్టీ కాబట్టి చెప్పట్లేదు, ఇక్కడ ఉన్న నెంబర్లను బట్టి చెప్తా ఉన్నా. ఇవన్నీ అమలు హామీలు కాబట్టి తెలంగాణ ప్రజలైనా ఏ ప్రభుత్వమైనా అక్కడ ఉన్న నెంబర్లను బట్టి మనం అంచనా వేసి ఖర్చులు చూపించాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా చేస్తే సరే ఈరోజు మీరు గెలిచి ఉండొచ్చు, కానీ 4 ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు ఓడిపోతారు. కేసీఆర్కు పట్టిన కథే ఈరోజు రేవంత్ రెడ్డి పార్టీకి పడుతుంది. 100% భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులలో చిత్తశుద్ధ వాళ్ళ పార్టీ కాబట్టి మేము భగవద్గీతలాగా భావిస్తాం కాబట్టి మేనిఫెస్టోని 100% మేము వస్తాం. ఏం చేయగలుగుతామో అదే చేస్తాం, అది అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది అంటే బడ్జెట్కి సంబంధించి అలొకేషన్లో నెంబరింగ్ అనిపిస్తూ ఉంది, కానీ చిత్తశుద్ధి లేదు అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. చార్టెడ్ అకౌంట్ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జనగామ నాయకులు ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన హామీలు అమలు చేసే సిచ్యువేషన్ అయితే లేదు. చేసిన అరకొర అక్కడ ఇక్కడ కొంతమందికి చేసే అవకాశం ఉంది. సో హామీలన్నీ కూడా మోసపూరితంగా ఉన్నాయి, ప్రజలను మోసం చేసేలాగా ఉన్నాయి. కాంగ్రెస్ బడ్జెట్ చూస్తే చాలా స్పష్టమవుతా ఉంది. క్షేత్రస్థాయిలో నిధులు లేవు, రాబడి లేదు, చెప్పిన సంఖ్య మాత్రం ఖర్చు సంఖ్య మాత్రం కేటాయింపులు మాత్రం చాలా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. కేవలం ఇదంతా నెంబర్ గేమ్ అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు బెజాడి బీరప్ప గారు. వీడియో జర్నలిస్ట్ కోటితో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.